మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో గతంలో చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ధీమా వ్యక్తం చేశారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో గతంలో చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎంపీ అభ్యర్థిగా బాలశౌరిని జనసేన ప్రకటించిన నేపథ్యంలో ఆయన తొలిసారి మచిలీపట్నం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావును మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక నాయకులు అడుగడుగున అభివృద్ధికి అడ్డుపడుతున్నందున మనస్తాపానికి గురై వైసీపీకి రాజీనామా చేసినట్లు బాలశౌరి సందర్భంగా తెలిపారు. పోర్టు నిర్మాణ విషయంలో మరియు గుడివాడ రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎంపీగా తన వంతు కృషి చేశారని ఆయన పేర్కొంటూ మరోసారి ఎంపీగా గెలిపిస్తే పోర్టుకు అనుబంధంగా పరిశ్రమలు తెస్తానన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణులు సమైక్యంగా కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలన్నారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ పొత్తు ధర్మంలో భాగంగా జనసేన అభ్యర్థిగా బాలశౌరిని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. 10 సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యులుగా, లోకసభ సభ్యులుగా పనిచేసినటువంటి కొనకళ్ల నారాయణ గారు, అలాగే బొల్లయ్య గారు, ఇక్కడికి రామకృష్ణ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ, ఇటు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అందరికీ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. నిన్న మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా పేరుని కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మచిలీపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని చెప్పేసి నా పేరు ప్రకటించడం వారికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఇందాక నాకంటే ముందు పెద్దలు నారాయణ గారు మాట్లాడు చాలా హుందాగా, స్పష్టంగా, అందులో ఎటువంటి అటు ఇటు విషయాలు లేకుండా వారు కుండబద్దలు కొట్టినట్టుగా వాళ్ళు అన్ని విషయాలు చెప్పారు. మొట్టమొదటిగా నేను వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ పోర్టు అనేది దశాబ్దాల కళ. ఒకసారి నారాయణ గారు, బుల్లయ్య గారు కూడా ఎయిర్పోర్ట్లో కనపడి ఐ థింక్ ఒక 2 సంవత్సరాల కిందట అనుకుంటారు, ఏంటి పోర్టు సంగతి ఏంటంటే డెఫినెట్గా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్ శాంక్షన్ అయింది, ఆ పోర్ట్ అయింది అని చెప్పేసి వాళ్ళిద్దరికి కూడా ఆ రోజు ఏదో స్నేహభావంగా మేము ఏదో పోర్టులో కలిసి ఎయిర్పోర్ట్లో కనపడ్డప్పుడు అడిగితే వాళ్ళు అటు పోతూ నేను ఇటు వస్తూ అంటే చెప్పాము. సో అట్లానే అంటే ఎందుకు చెప్తున్నానంటే ఊరికే ఇది స్నేహభావంతో ఉండి మాట్లాడుకునేటువంటి మాటలు అనేది. సో పార్టీలు వేరు కావచ్చు. సో తప్పకుండా ఆ పోర్టు విషయంలో నేను ఎంత కృషి చేశానో నాకు తెలుసు. 2 సార్లు దాని ఫైనాన్షియల్ క్లోజర్ వేరే చోట దాన్ని రిజెక్ట్ అయితే, సో గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి జగన్ గారే నన్ను పిలిచి ఇది చేయాలంటే నేను చేశాం. అవన్నీ మనం ఏదో దాని గురించి గొప్పలు చెప్పుకోవటం కాదు, కానీ అది నా బాధ్యత, నాకు చేతనంత వరకు నేను చేశాను. సో అదే రకంగా గుడివాడ రైల్వే ఫ్లైఓవర్ అయితేనేవ్వండి, ఎదురుమండి బ్రిడ్జ్ అయితేనేవ్వండి, ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ అయితేనేవ్వండి, ఇవన్నీ నాకు చేతనంత వరకు నేను చేశాం. రావి సీతారామయ్య మెమోరియల్ ఆయన మన మచిలీపట్నానికి సంబంధించి ఆంధ్ర బ్యాంక్ని దాదాపు 100 సంవత్సరాల కిందట స్థాపించినటువంటి వ్యక్తి. దాన్ని ముఖ్యమంత్రి గారి చేత 2 ఎకరాల స్థలాన్ని కేటాయించి, అలాగే ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 మధ్యని కాబట్టి వాళ్ళ ద్వారా తీసుకొచ్చి ఆ చైర్మన్ కూడా తీసుకొచ్చాను నేను, రాజకిరణ్ రాయ్ గారు. ఆ స్థలాన్ని చూసాం, అన్నీ చేసాం. కానీ ఏం జరిగింది అనేటువంటిది మీ అందరికీ తెలుసు. అలాంటి పనులు చేయటం ద్వారానే నాకు విరక్తి కలిగి నేను దాదాపుగా డిసైడ్ అయ్యాను, ఇట్లాంటి ఒక అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాల్లో ఈ రకంగా అడ్డు తగులుతున్నారు ఎందుకు మనం అనేటువంటి విషయాన్ని కూడా నాకు మనస్తాపనకు గురి చేసింది. డెఫినెట్ మచిలీపట్నం పార్లమెంటు జనసేన అభ్యర్థిగా, ఎన్డీఏ అభ్యర్థిగా బాలశౌరి గారి పేరు ఖరారు చేయడం జరిగింది. ఈ రోజున మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. దీనికి జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చారు. ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ జగన్ను ఓడించాలి, అతను వ్యతిరేక ఓటుని నేను చేయాలనివ్వను అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు మీద అక్రమ కేసు బనాయించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు ఆయన వెంటనే వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడాలని చెప్పి ఆయన ఫ్లైట్లో రావడానికి ప్రయత్నం చేస్తే కుతంత్రాలు చేసి, కుట్రలు చేసి ఆ ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు బై రోడ్డు బయలుదేరి వస్తే కోదాడలో బోర్డర్లో కూడా ఆపి ఆయన్ని వెళ్ళిపోమని చెప్పి అంటే ఆయన ధిక్కరించి
వచ్చి సరాసరి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రిలో కలిసి ఆయన బయటికి రాగానే ఏ రకమైన కండిషన్స్ లేకుండా నేను తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తాను, జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాను, జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి ఈ పోరాటం చేస్తాయని చెప్పి ఆ రోజు ఆయన పిలిపివ్వడం జరిగింది. తర్వాత పొత్తులు ఖరారైనవి, కొన్ని సీట్లు మరి జనసేనకి ఇవ్వాల్సిన సందర్భం ఏర్పడింది. నేను ఇప్పుడు కాదు, నేను గతంలోనే పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన కనుక పోటీ చేస్తే, జనసేన కనుక పోటీ చేస్తే నేను నా ఎంపీ సీట్ వదులుకుని నేను ఆయనకు సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఈస్టర్ పర్వదినాన్ని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈస్టర్ పర్వదినాన్ని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ తర్వాత క్రైస్తవులకు అతి ముఖ్యమైన మరో పండుగ ఈస్టర్. క్రైస్తవ మత గ్రంథాల ప్రకారం యేసుక్రీస్తు శుక్రవారం నాడు శిలువ శిక్షలో ప్రాణాలు వదిలి సమాధి చేయబడి తిరిగి 3వ రోజైన ఆదివారం నాడు పునరుద్ధానం చెందారని విశ్వాసులు భావిస్తారు. గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే ఆదివారం రోజు క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన దినం. శనివారం రాత్రి జాగరణతో ఈస్టర్ మొదలవుతుంది. ఈస్టర్ పండుగకు ముందు 40 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాసం ఆచరించడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ ఉపవాసాలు కూడా ఆదివారం నాటి ఈస్టర్ తో ముగిశాయి. ఈ 40 రోజులు తాము ఉపవాసం ఉండి పొదుపు చేసిన ఆహార పదార్థాలు, నగదును ఈస్టర్ రోజున క్రైస్తవులు భక్తిపూర్వకంగా పేదలకు దానమిస్తారు. ఈస్టర్ సందర్భంగా వివిధ చర్చిల్లో ఆలపించిన క్రైస్తవ భక్తి గీతాలు అందరినీ అలరించాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగ జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు గుడ్ ఫ్రైడే నాడు సమాధి శిలువ మీద వేలాడి సమాధిలో పెట్టబడిన తర్వాత ఆయన దేవుడు ప్రభావం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన సమాధి తిరిగి జయించలేస్తున్నాడు. అందువలన అన్ని సమాధులు కళేబరములతో ఉన్నాయి కానీ, ఎముకలతో ఉన్నాయి కానీ, ఈనాడు పాలస్తీనాలో ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క సమాధి ఖాళీగా ఉండి ప్రపంచవ్యాప్తంగా తీర్థయాత్ర కూడా వెళ్ళబడుతున్నది. యేసు సజీవుడు, ఆయన మాట్లాడేవాడు, రక్షించేవాడు. ఆయన సజీవుడు ఉన్నప్పుడు ఎలాంటి అద్భుతాలు చేశాడో నేడు కూడా కుంటి గుడ్డి మరి పాపులను మార్చి వారిని పవిత్రులుగా చేసి, నీతిమంతులుగా చేసి, స్వస్థతలు చేసి, చనిపోయినటువంటి వారిని కూడా బ్రతికించేటువంటి దేవుడని దానివల్ల మనం తెలుసుకుంటున్నాము. ఆయన పరిశుద్ధాత్మను మనలో పంపి మరి ఈ పండుగలో ఆ పునరుద్ధాన శక్తి. ఎన్నికలు దగ్గర పట్టడంతో పెడన నియోజకవర్గంలో వైసీపీ మరియు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో పెడన నియోజకవర్గంలో వైసీపీ మరియు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలు ప్రచారంలో దూకుడు పెంచాయి. పెడన నియోజకవర్గంలో మొత్తం 1,65,770 ఓటర్లున్నారు. ఇందులో మహిళలు 83,524 మంది ఉండగా పురుషులు 82,245 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 1,279 మంది అధికంగా ఉన్నారు. ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల నమోదు కోసం అవకాశం కల్పించగా కొత్త ఓటర్ల కోసం అప్లై చేసుకున్నందున పోలింగ్ సమయానికి ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పట్టణానికి వచ్చేసరికి 24,776 మంది ఓటర్లుండగా రూరల్ కు వచ్చేసరికి 27,585 ఓటర్లున్నారు. గూడూరులో 39,823, బంటుమిల్లిలో 36,062, కృత్తివెన్నిలో 33,350 మంది ఓటర్లు ఉండగా ఇతరులు ఒకరున్నారు. అయితే 1952లో టౌన్ తో పాటు 4 మండలాలు బందరు నియోజకవర్గంలో ఉండేది. అప్పుడు సిపిఐ తరపున గుండాబత్తుల ఆంజనేయులు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. 55లో మల్లేశ్వరం నియోజకవర్గం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ తరపున పిన్నింటి పమిదేశ్వరరావు గెలిచారు. 62లో కాంగ్రెస్ పార్టీ తరపున మరలా ఆయనే గెలిచారు. 67లో బూరగడ్డ నిరంజనరావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు. 72లో కాంగ్రెస్ తరపున పిన్నింటి పమడేశ్వరరావు గెలుపొందారు. 78లో జనతా పార్టీ తరపున బూరగడ్డ నిరంజనరావు గెలుపొందగా 83లో టీడీపీ తరపున అంకెం ప్రభాకర్ రావు విజయం సాధించారు. ఇక 1985లో టీడీపీ తరపున కాగిత వెంకట్రావు గెలుపొందగా 89లో కాంగ్రెస్ తరపున బూరగడ్డ వేదవ్యాస్ గెలిచారు. 94లో టీడీపీ తరపున పోటీ చేసిన కాగిత వెంకట్రావు గెలుపొందారు. 99లో మరలా కాగిత వెంకట్రావు విజయం సాధించగా 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వేదవ్యాస్ విజయకేతనం ఎగురవేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన జోగి రమేష్ గెలుపొందగా 2014లో టీడీపీ తరపున కాగిత వెంకట్రావు విజయం సాధించారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన జోగి రమేష్ గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలు పోటాపోటీ ప్రచారం సాగిస్తూ ఉన్నాయి. మరి ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. శ్రీ లక్ష్మీ నృసింహ సోమయాజీ వైశ్య సమాజానికి నూతన కార్యవర్గ సభ్యులు కొలువుతీరారు. శ్రీ లక్ష్మీ నృసింహ సోమయాజీ వైశ్య సమాజ సర్వసభ్య సమావేశం బృందావన పుర కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజం నూతన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో సంఘ నాయకులు పలువురు పాల్గొన్నారు. లక్ష్మీ నృసింహ సోమయాజీ వైశ్య సమాజం నూతన కార్యవర్గ అధ్యక్షుడుగా
గుడివాడ మెహర్ బాబా, కార్యదర్శిగా ఉడత్తు కిషోర్, సహాయ కార్యదర్శి ఎస్ఎన్వి గుప్తా తదితర కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ 115 ఏళ్ల చరిత్ర కలిగిన సమాజాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. అలాగే సమాజం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తృతపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సమాజ గౌరవ అధ్యక్షుడు గుడివాడ గున్నయ్య శెట్టి, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. మనం కొంతమందిని గుర్తు చేసుకోవడం కోసం ఏంటంటే ఈ సంస్థ సుమారుగా 110 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. అంటే మనం చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు ఎంతోమంది ఈ సమాజాన్ని ముందుకు నడిపించారు ఈ 100 ఏళ్ళ నుంచి. కాబట్టి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు, వాళ్ళ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు నిర్వహించిన ఈ కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత దిగ్విజయంగా నడిపినందుకు నూతనంగా ఏర్పడిన ఈ కొత్త కార్యవర్గానికి 24-26 సంవత్సరాలకి కొత్త పాలకవర్గం కార్యవర్గానికి స్వాగతం చెబుతున్నాను. ఈ సమాజంలో మనం గుర్తు చేసుకోవాల్సిన ఏకైక వ్యక్తి 60 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎంత మంచివాళ్ళు అయినప్పటికీ కూడా, ఎంత చారిత్రకంగా నడిపించినప్పటికీ 60 సంవత్సరాలు మామూలుగా చేయటం అంటే ఎక్కడో అక్కడ హర్బిల్స్ ఏర్పడతాయి, ఎక్కడో అక్కడ ప్రతిఘటనలు వస్తాయి. అవి ఏమీ లేకుండా 60 సంవత్సరాల నుంచి ఆయన సుదీర్ఘంగా మచిలీపట్నం నియోజకవర్గంలో త్రాగునీరు లేక గ్రామాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మచిలీపట్నం నియోజకవర్గంలో త్రాగునీరు లేక గ్రామాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు అని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ జెడ్పీటీసీ లంకె నారాయణ ప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, చిన్నాపురం సర్పంచ్ కాగిత గోపాలరావు, పార్టీ రూరల్ అధ్యక్షుడు కుంచె నాని, ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో రోజు విడిచి రోజు నీరందించిన పాలకులు నేడు 3 రోజులకు ఒకసారి త్రాగునీరు అందిస్తున్నారంటే నేటి వైసీపీ పాలనలో మంచినీరు కూడా ప్రజలకు అందలేని దుస్థితిలో ఉన్నారని వారు విమర్శించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కనీసం ఒక బిందె మంచినీరిచ్చే పరిస్థితి లేదని, పాలకులు అధికారుల నిర్లక్ష్యం వల్ల నేడు ప్రజలకు ఈ పరిస్థితులు దాపురించాయన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ జెడ్పీటీసీ లంకె నారాయణ ప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, చిన్నాపురం సర్పంచ్ కాగిత గోపాలరావు, పార్టీ రూరల్ అధ్యక్షుడు కుంచె నాని, పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్ తదితరులు నిర్వహించిన పాత్రికేయుల సమావేశం వివరాలు. ఏ గ్రామం వెళ్ళినా సరే తాగునీరు లేదని అలలక్షణ అంట అల్లాడిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మాకు 3 రోజులు 4 రోజులైనా నీళ్ళు రావట్లేదని చెప్పి వారు చాలా బాధపడుతున్నారు. మరి గతంలో అయితే మా కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు ట్యాంకర్ల ద్వారాగా, అలాగే ఇంటింటికి కుళాయి ఇవ్వాలన్న ఆలోచనలో ఫలితముల పాలాన్ని కూడా పైపులు వేసుకెళ్ళి మరి కుళాయిలు ఇవ్వాలన్న ఆలోచనలో ప్రారంభించడం కూడా జరిగింది. అవి కూడా పైపులు కూడా తరలించేశారు ఎక్కడికో. ఈ రోజున అప్పుడు చూసుకుంటే మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి కేవలం 7 మన మచిలీపట్నంలో రిజర్వాయర్స్ ఉండేవి, ఓవర్ ట్యాంక్స్. మరి కొల్లు రవీంద్ర గారు మంత్రి అయిన తర్వాత ఇంకా అదనంగా 8 రిజర్వాయర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కారణం చేత ఈ రోజున టౌన్లో మాత్రం నీటి ఎద్దడి లేదు, ఎక్కడ ట్యాంకర్లు కూడా పోయే పరిస్థితులు కాదు. కానీ ఇవాళ మచిలీపట్నం రూరల్ మండలంలో మరి అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మాకు నీళ్లు కావాలి అని అల్లాడిపోతున్నారు. అది చేయట్లా నాని గారు. రోడ్లు చూడ అస్తవ్యస్తంగా అయిపోయినాయి, ఎక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. అలాగే ఇంకా చూసుకుంటే మరి గతంలో మన కొల్లు రవీంద్ర గారు, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మరి పోర్టు ప్రారంభించారు. 14 బెర్తలతో పోర్టుని ఏర్పాటు చేయాలని చేస్తే మళ్ళా టెండర్లు మార్చి ఈ రోజున 4 బెర్తలకే కుదించారు. అంతేకాదు అక్కడ ట్రై చేశారు. మరి అలాంటి పాలకులు ఈ రోజున మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాలు అనుభవించారు. మీరేం చేశారు ఈ తీర ప్రాంత గ్రామాలు కానీ నేను అడుగుతూ ఉన్నాను. ఈ రోజున 3 రోజులకు కూడా గ్రామాల్లోకి నీళ్లు రాని పరిస్థితి. బిందెడు నీళ్లు కూడా ఆ యొక్క ఉప్పుటేరుల్లో సముద్రం పక్కన ఉండే గ్రామాలన్నీ ఉన్నాయి. వాళ్ళకి బావులు కానీ ఇవి అన్నీ కూడా ఉప్పుగానే ఉంటాయి. ఈ నీళ్ళు వెళ్తేనే వాళ్ళకి నిత్యావసరాలు జరిగేది. అలాంటి గ్రామాలకు కూడా మీరు ఈ రోజున 3 రోజులకు ఒకసారి నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం, ఈ యంత్రాంగం ఉందంటే మీరు మాటలు చెప్పడం వరకే కానీ పనులు చేసే కాడికి వచ్చే వాళ్ళకి చాలా తేడా కనపడుతూ ఉంది. అధికారం ఉన్నప్పుడు ఒక రకంగాను,
అధికారం లేనప్పుడు ఒక రకంగాను మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లేసుకోవాలనే విధానం తప్పితే ఈ యొక్క మీరు పరిపాలించిన 5 సంవత్సరాల్లో ఎక్కడ పైప్ లైన్లు వేసి లేకపోతే వాటర్ ట్యాంకులు కానీ చెరువులు తవ్వి సకాలంలో నీళ్లు నింపిన పరిస్థితి ఈ రోజున ఉన్నట్లయితే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈ రోజున గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు మీరు కళ్ళు తెరిచి తీర ప్రాంత గ్రామాల్లో ప్రజల నీటి అవసరాలు తీర్చాల్సిన బాధ్యత లేకుండా చూశారు. 5 ఏళ్లలో ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది అనేది లేదు. మీరు రోజు నీళ్ళు ఇస్తామని మాట చెప్పి గతంలో ఓట్లు ఎంచుకున్నారు 2019లో. కనీసం వచ్చిన తర్వాత రోజు నీళ్ళు ఇవ్వటం తప్ప డైలీ నీళ్ళు ఇచ్చిన పాపాలు లేవు. ఏంటంటే గత ప్రభుత్వంలో పనిచేసిన కొల్లు రవీంద్ర గారి మీద బుర్ర వేయటం తప్ప మీరు చేసింది ఏంటి? మేము గతంలో యాసవి ఎద్దడి వస్తుందంటే నీళ్లు పంపుల చెరువుల దగ్గర కానీ తలటూరు సబ్స్టోరీ దగ్గర కానీ బయట గన్నవరం నుంచి సుమారు 100 మోటార్లు తీసుకొచ్చి దగ్గరుండి ఆయన తోడిచ్చిన దాఖలు ఉన్నాయి. నువ్వేనాడైనా నీటి గురించి పట్టించుకున్నావా? సిగ్గు లేక ఇవాళ 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తున్నావు. నువ్వా చెప్పేది? అభివృద్ధి గురించి నువ్వు చెప్తున్నావు. ఎవరు అభివృద్ధి చేశారో శవాల మీద పైసలు ఎవరు ఏరుకునేదో నీకే నీ విజ్ఞతకే వదిలేస్తున్నావు. 2 వీలర్స్ మెకానిక్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేయాలని పలువురు మెకానిక్లు కోరారు. 2 వీలర్స్ మెకానిక్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేయాలని పలువురు మెకానిక్లు కోరారు. పెడన పట్టణ 2 వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ 2వ వార్షికోత్సవం పెడన పట్టణంలోని షాదీఖానాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న 14 యూనియన్ల నాయకులు సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ జానీ, సెక్రటరీ బెజ్జవాడ చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ ఉపాల రామకృష్ణ, ట్రెజరర్ ఎండి ఉస్మాన్, సభ్యులు పి శేషుఖాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురికి సన్మానాలు జరిగాయి.